మార్చి నెలలో సుప్రీంకోర్టు రాష్ట్రపతిని కొంచెం ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రపతికి గడువు కూడా నిర్ణయించడం జరిగింది. దేని మీద? శాసనసభలో పాస్ అయినటువంటి బిల్లుల్ని రాష్ట్రపతి ఎలా ఆపుతుంది? 3 నెలలకు మించి ఈ బిల్లులు ఆపకూడదు, 3 నెలల లోపే ఈ బిల్లులు పాస్ చేయాలి. ఒకవేళ అంతకు మించి ఆపితే ఎందుకు ఆప్ చేస్తున్నామో, ఎందుకు దీన్ని కాలయాపన చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్రపతి లేఖ రాసి తగినటువంటి కారణం చెప్పాలని గతసారి మన సంజీవ్ ఖన్నా గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు అయితే తీర్పు చెప్పడం జరిగింది. రాష్ట్రపతికి గవర్నర్ కి అయితే దిశానిర్దేశాలు కూడా జారీ అయ్యాయి. దాంతో చాలా వరకు దేశం కొంచెం భయపడింది. ఎందుకంటే రాష్ట్రపతిని నిర్దేశించి రాష్ట్రపతిని నియంత్రించే పరిస్థితి సుప్రీంకోర్టుకు వచ్చేసిందంటే మరి ఇంకా రాష్ట్రపతికి దేశ ప్రథమ పౌరురాలు కదా, ప్రథమ పౌరురాలు కావచ్చు, ప్రథమ పౌరుడు కావచ్చు, మరి అలాంటి రాష్ట్రపతిని మనం కంట్రోల్ చేసేస్తే ఇంకా రాష్ట్రపతికి విలువేముంటుంది? సుప్రీంకోర్టు కంటే అందరికంటే కూడా అంటే ఇంకా లాస్ట్ పెద్దది అదే కదా, రాష్ట్రపతే కదా మన దేశంలో. అయినా సరే రాష్ట్రపతిని కంట్రోల్ చేసే పరిస్థితి సుప్రీంకోర్టుకు వచ్చేసిందంటే ఇంక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిగా నేనైతే అప్పుడు పరిగణించాను. ఎందుకంటే రాష్ట్రపతిని కంట్రోల్ చేస్తే ఇక దేశంలో న్యాయం జరగకపోవచ్చు. సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంది ఈ మధ్య. ఎందుకంటే వివాహ వ్యవస్థను కూడా పూర్తిగా భ్రష్టు పట్టించేసింది. ఎవరు ఎవరితోనైనా తిరగొచ్చు, ఇష్టం వచ్చినట్లుగా చేయొచ్చు. భార్య ఏమైనా భర్తకి ఆస్తే ఆవిడ ఎవరితో తిరిగితే భర్తకి ఎందుకు అన్న విధంగా మాట్లాడటమే కాకుండా ఈ యొక్క సుప్రీంకోర్టుని చెప్పినటువంటి మాటలను తీసుకుని ఢిల్లీ హైకోర్టు అయితే ఇలా లైంగిక సంబంధం పెట్టుకున్నటువంటి ఒక భార్యని భర్త ప్రియుడిని ఇద్దరిని కూడా వదిలేసింది. సేవట్ల భర్తకే పెట్టింది. అలాంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుని ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు? సుప్రీంకోర్టుకు ఉన్న ప్లేనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా? రాష్ట్రపతి గవర్నర్ కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నరు రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమైన? ఇవైతే ప్రశ్నించారు. ఇవి ప్రశ్నించడంతో పాటు రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను అయితే వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ఈ ప్రశ్నలు అయితే సంధించారు. మరి 2 నెలల క్రితం చేసినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో మన సుప్రీంకోర్టు జడ్జ్ సంజీవ్ ఖన్నా గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి వీటికి ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు అయితే కొత్తగా నియమితులయ్యారు. 52వ సుప్రీంకోర్టు జడ్జిగా అయితే నియమితులయ్యారు కదా. ఇప్పుడు ఈయనైతే దీని గురించి రేపు ఒక సభను ఏర్పాటు చేయబోతున్నారు. దీని గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. రేపు ఏం చెప్తారో చూడాలి.